అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు వేద పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శనగల నాగరాజ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, చాలా మందికి కళలో దేవుళ్ళు, ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. దేనికి సంకేతం గురుగారు ఇలా కనిపించడం వల్ల? ఆలయాలు, దేవతలు ఇట్లా ఇవే కాకుండా సహజంగా కళలో చాలా కనపడుతుంటాయి. దీన్ని స్వప్నశాస్త్రము అని అంటారు. ఈ స్వప్నశాస్త్ర ప్రకారంగా శుభశకునములు, అశుభశకునములు అనేటువంటివి కూడా మనకు ఉంటాయి. దీంట్లో దేవతలు, ఆలయాలు ఇట్లాంటివి కనపడడం ఎంతో మనకి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఒక గొప్ప సూచనను ఇస్తుంటుంది. అట్లాగే మనము కళలో ఏమైనా కనపడుతున్నాయి అంటే ఇవాళ ఉదయం నుండి రాత్రి వరకు మనం ఎక్కువగా ఏదైతే మననం చేసుకుంటూ ఉంటామో, ఎక్కువగా దేన్నైతే మనం తలుచుకుంటూ ఉంటామో అవి ఆ రోజు రాత్రి కళలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే మనము కొద్దిగా మార్గం తప్పుతున్నాము అంటే అప్పుడు ఈ ఆలయ సంబంధితమైనటువంటి, దేవతా సంబంధితమైనటువంటి మన కళలోకి వచ్చి ఈ మార్గంలోకి కాదు నువ్వు వెళ్ళాల్సింది, ఈ మార్గంలోకి వెళ్ళు అనేటువంటి సూచనల్ని మనకి ఇవ్వడం కోసం అట్లా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి కళలో మనం దేవాలయానికి వెళ్ళినట్టు కూడా కళ వస్తూ ఉంటుంది. ఇది దేనికి సంకేతం గురువు? దేవాలయానికి వెళ్ళినట్టుగా మనకు కళలోకి వస్తుంది అంటే మనం ఏదో శుభకార్యం త్వరలో జరపబోతున్నాము అనేటువంటిది ఒక మనకు మార్గనిర్దేశకం ఇస్తుంది. సహజంగా మనం ఏదైనా ఫంక్షన్ చేస్తున్నాము అంటే దానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకుంటాం. ఆ వేదిక ఏంటి? గర్భాలయంతో సమానం. ఇప్పుడు పెళ్ళి కూడా అంతే, ఉపనయనమైనా అంతే. ఇట్లాంటివి మనం పందిరి వేసుకొని చక్కగా వేదిక వేసుకొని చేస్తూ ఉంటాం. వివాహ వేదిక అంటే గర్భాలయంతో సమానం. అందుకే చెప్తూ ఉంటారు అక్కడికి చెప్పులు వేసుకొని వేదిక ఎక్కకూడదు, స్టేజ్ ఎక్కకూడదని, తర్వాత ఎట్లా పడితే అట్లా రాకూడదని, అక్కడికి వచ్చిన తర్వాత గోలలు చేయకూడదని, అరవకూడదని చెప్పి చెప్తూ ఉంటారు. శుచి శుభ్రతను పాటిస్తూ రావాలి అని. అట్లాగే మనము ఈ ఆలయ సంబంధితమైనటువంటివి ప్రతిరోజు ఆలయానికి వెళ్తున్నట్టుగా కానీ, లేదా మనము ఏవైనా గుళ్ళు కానీ కళలోకి వస్తున్నాయి అంటే ఏదైనా శుభకార్యం ముందుగా జరపబోతున్నాము, మనకు ఉన్నటువంటి అశుభాలన్నీ కూడా తొలగిపోతాయి అనే దానికి సంకేతం. అయితే మనకి కొంతమందికి దైవ దర్శనం కళలోనే చేసుకున్నట్టు, ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉంది, మన కళలో ఆ దేవుని దర్శనం చేసుకున్నట్టు కళలో వస్తుంది. ఆ దేవుణ్ణి మనం దగ్గరగా ఉండి చూసినట్టు. ఇది దీనికి భవిష్యత్తులో మనకి అంటే దాన్ని దేనికి సూచకంగా చెప్పొచ్చు గురువు? దీన్ని రెండు రకాలుగా చూసుకోవచ్చు. ఒకటి, మనకేవైనా మొక్కులు ఉంటే నీవు వచ్చి త్వరగా పూర్తి చేసుకో అని చెప్పినట్టుగా సూచకంగా చేసుకోవచ్చు. లేదా మనము గత రోజులలో లేదా ఇంతకు ముందు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మళ్ళీ మనం వెళ్ళాలి అనేటువంటి ఆలోచనను తీసుకురావడం కోసం కావచ్చు. ఆ సంబంధితమైనటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అట్లా రావడం ద్వారా మనము అదే పనిగా వేరే ఆలోచనలు లేకుండా ఆధ్యాత్మికంలో పూర్తిగా నడవడం కోసం, ధర్మ మార్గంలో నడవడం కోసం ఈ దేవతా సంబంధితమైనటువంటివి లేదా దర్శనం చేసుకున్నట్టుగా, లేదా మన ద్వారా ఈ ఆధ్యాత్మికమైనటువంటి పరంపరను కొనసాగించడానికి వేరే వాళ్ళకి సూచన కల్పించు అని చెప్పే దాన్ని కూడా రెండవ రకంగా మనం తీసుకోవచ్చు. అంటే భగవంతుడు మళ్ళీ రప్పించుకోవడానికి, మనల్ని రప్పించుకోవడానికి, లేదా మన ద్వారా వేరే వాళ్ళని ప్రోత్సహించడానికి. ఎవరైనా ధర్మ మార్గం తప్పుతూ ఉంటే వాళ్ళు అట్లా వెళ్తున్నారు, మనం బాగుంటే సరిపోదు కదా, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకునేటువంటిది మన సంస్కృతి, సంప్రదాయాలు ఋషుల కాలం నుండి వస్తున్నటువంటిది. కాబట్టి వాళ్ళంతా కూడా మనకేం చెప్తుంటారు ఇవన్నీ రావడం ద్వారా అంటే నీవు మాత్రమే వెళ్తే సరిపోదు, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ మార్గంలోనే తీసుకువెళ్ళు అని చెప్పడానికి ఒక సంకేతం. అయితే గురుగారు, భగవంతుడికి సంబంధించిన కళలు మనకు వస్తున్నప్పుడు వాటిలో ఏవి మంచి కళ్ళు, ఏవి చెడు కళ్ళు అనేది మనం వ్యత్యాసం ఎలా చూసుకోవాలి గురుగారు? అంటే మన దేవుడు మంచిగా చెప్పడం కోసమా, లేకపోతే మనకి ఏమన్నా అదేమంటారు వార్నింగ్ ఇచ్చినట్టు అలా అనుకోవడం? ఈ స్వప్నశాస్త్రంలో ఎట్లా ఉంటుందంటే, ఒక స్త్రీ కుండతో లేదా బిందెతో నీళ్లు పట్టుకొని వస్తున్నట్టుగా కళలో రాకూడదు అంటారు. అట్లాగే ఒంటి బ్రాహ్మణుడు కళలోకి రాకూడదు అంటారు. అట్లాగే రెండు పాములు మెలిక వేసుకొని కలిసి ఉన్నట్టుగా రాకూడదు. తర్వాత కాకులు, గ్రద్దలు ఇట్లాంటివి రాకూడదు. ఎందుకంటే అవన్నీ కూడా మృత్యుప్రదమైనటువంటివి. కాబట్టి అవి రావడం మనకు అశుభ సూచకంగా. సహజంగా కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు పెళ్లి జరుగుతున్నట్టుగా కూడా కళలోకి రావద్దు, అది కూడా అశుభ సూచకమే అని. ఎవరైనా చనిపోయినట్టుగా వస్తే చాలా మంచిది. అట్లాగే ఇద్దరు బ్రాహ్మణులు లేదా వేదం చదువుతున్నటువంటి బ్రాహ్మణులు, చక్కటి ముత్తైదువ, చక్కగా అలంకారం చేసుకుని నడుస్తూ వస్తున్నట్టుగా ముత్తైదువలు,
ఇవన్నీ రావడం మనకు చాలా శుభ సూచకంగా మనం పరిగణించుకోవచ్చు. స్వప్న శాస్త్రం గురించి, అలాగే దేవుడు మన కలలో రావడం, దర్శనం చేసుకోవడం, వీటన్నిటికీ సంకేతాలుగా చాలా మందికి అనుమానం ఉంటూ ఉంటుంది. వీటన్నిటి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.